అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఏమి సంభవించునో ఎవరికే తెలియదని చెప్పేసి పరిశుద్ధ లేకుండా దేవుడు చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దీపం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలన్నమాట అండి. సమయం ఉండగానే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని హ్యాపీగా జీవించాలన్నమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి కళ్ళు తెరిస్తే మనకేం ఏం కనపడుతుందండి? వెలుగు కనబడుతూ ఉంటుంది అనమాట అండి. కళ్ళు మూస్తే మనకి ఏం కనబడుతుందండి? చీకటి కనబడుతూ ఉంటుంది అనమాట అండి. నోరు తెరిస్తే శబ్దం వినపడుతూ ఉంటుంది. నోరు మూస్తే నిశ్శబ్దము అయిపోతూ ఉంటుంది అనమాట అండి. ఏది ఏమైనా సరే మన దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలంటే, దేవుడి రక్షణ ఎప్పుడు తీసుకోవాలంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని రక్షణను అంగీకరించాలండి. దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలండి. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుని నామ మహిమార్థమైన మనం దేవుని నామ మహిమార్థమే మనము జీవించాలండి. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ బాగోలేని తర్వాత దేవుని స్తుతించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, దేవుని మహిమపరచాలన్నా మన వల్ల అయ్యే పని కాదండి. కాబట్టి అన్నీ బాగా ఉన్నప్పుడే దేవుని ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి 30 60 100 దీవించి ఆశీర్వదించి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి యవనస్తులందరూ కూడా మీ యవన కాలంలో దేవుని యొక్క పరిచర్య చేసినట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే మీ జీవితాలు అద్భుతాలు మీరు చూస్తూ ఉంటారనమాట అండి. మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటారనమాట అండి. మరి 100% కూడా అన్నీ అయిపోయిన తర్వాత, అవయవాలన్నీ కూడా పోయిన తర్వాత, బలమంతా పోయిన తర్వాత, శక్తి అంతా పోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత దేవుని స్తుతిందామన్నా ఏ అవయవం మనకి సహకరించదు కనుక 100% కూడా మనందరము కూడా అన్నీ బాగున్నప్పుడే దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధిద్దామా, దేవుని మహింపద్దామండి. యవనస్తులు వీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అండి. మీ యవన కాలంలో దేవుని అంగీకరించి, మీ యవన కాలంలో దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి, మీ యవన కాలంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారండి. చదువుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా దేవుడు మీ పనంతట్లో తోడుగా ఉండి హాయిగా జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాడు. మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. వృద్ధులు, పిల్లలు, యవనస్తులు మీరు కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడవండి. మీకు కూడా దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడు. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను మీకు కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట. వింటారా దేవుని మాట? లేదంటే మేము యవన కాలంలో దేవుని అంగీకరిస్తామండి సొంత రక్షకుడిగా, యవన కాలంలో యేసుక్రీస్తుని మేము సొంత రక్షకుడిగా అంగీకరిస్తామండి, దేవుని స్తుతిస్తామండి, దేవుని ఆరాధిస్తామండి. 100% కూడా మేము కూడా అందరం కూడా దేవుని మాట వింటామండి అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థించేద్దాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. అన్నీ ఉన్నప్పుడే తండ్రి స్తోత్రం ప్రభా. మీరు తండ్రి స్తోత్రం ప్రభా. నేను స్తుతించమని చదివించారు, నేను నమ్ముకోమని చదివించారు ప్రభా. నీ దగ్గరికి రమ్మని చదివించారు ప్రభా. నీకు వందనాలు. అన్నీ అయిపోయిన తర్వాత తండ్రి ప్రభా నిన్ను స్తుతిద్దామన్న తండ్రి ఏమాత్రం ఉపయోగం ఉండదు తండ్రి. నీకు వందనాలు తండ్రి. కాబట్టి పిల్లలందరూ ప్రభా శరీరములో బలము ఉన్నప్పుడు తండ్రి స్తోత్రం ప్రభా, శక్తి ఉన్నప్పుడు, మా ఆరోగ్యం ఉన్నప్పుడు తండ్రి యవన కాలంలో ప్రభు నిన్ను స్తుతించి, నేను ఆరాధించి నీ పరిచర్య చేస్తూ ప్రభా మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే సహాయం ప్రతి బిడ్డకిన దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. యవనస్తులను ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధులను, పిల్లలను, యవనస్తులను తండ్రి పెద్దలను దండిస్తుందా దీవించి ఆశీర్వదించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి, బాలింతరాలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, చేతులు చేస్తున్న వారిని తండ్రి, సమస్యలు ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని దండిస్తున్న సర్వశిష్యులు తండ్రి ప్రతి ఒక్క మనిషిని జ్ఞాపకం చేసుకుని ఎవరికి సహాయం కావాలో సహాయం దయచేసి ప్రతి ఒక్కరు తండ్రి అన్నీ బాగున్నప్పుడే నిన్ను నమ్ముకుని ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దండిస్తుండవా వారి జీవితంలో అద్భుతాలు, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం దండిస్తుండవా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని ప్రతి ఒక్కరికి ప్రభావ నీ మాట విని, నీ మాట ప్రకారం నడుచుకుని, ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని, నీ మాట ప్రకారం నడుచుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి చక్క భూమి మీద హాయిగా మంచి ఆరోగ్యంతో జీవించే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలకి తండ్రి, మా ప్రార్థనకు బలం దయచేయమని
మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది యొక్క దేవుని ఆశీర్వాదం మీకు తోడు ఉన్నాం కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక, దేవుడి ఇచ్చిన మహాఉత్సవం కూడా బట్టి మన అన్ను బాగున్నప్పుడు దేవుని మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామా, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా, నమ్మకంగా జీవిద్దామా, ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. దేవుని భయభక్తులకు జీవిద్దాం, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం, భూమి మీద హాయిగా జీవిద్దాం, మంచి ఆరోగ్యం సంపాదించుకుందాం, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను కలిగి ఉండే యోగ్యతను మనము సంపాదించుకుందాం. ఏమంటారు? యవనస్తులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే మీ అందరూ కూడా చక్కగా అన్నీ బాగున్నప్పుడే దేవుని అంగీకరించి ఆయన రాజ్య వారసుగా జీవించి భూమి మీద హాయిగా జీవిద్దామా, మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. 100% కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు?